పెట్టకుండా పోవడమే అజీజ్ భాయ్ పని రా. కార్ మ్యాప్ పెట్టినా ఎక్కడికో తీసుకెళ్తుంది రాజా. రే 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 కన్ఫ్యూజ్ చేస్తుంది ఇక్కడ సిగ్నల్ లేక. ఇక్కడ చూడండి విశాఖర్ అంట, విశాఖర్ పై మొత్తం వాటర్ కారుతుంది. టన్నల్ పని అయిపోయింది అనుకుంటా, ఎప్పుడు పడుతుందో తెలియదు ఇంకా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ ఎవరుకున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే. పూణే దగ్గరలోనే ఆగిన. ఇక్కడ నుంచి షార్ట్కట్లో వెళ్ళిపోదామని. ఎందుకంటే షార్ట్కట్లో నుంచే ఉంది రూటు. మళ్ళీ పూణే పోతే సిటీలో ఇరుక్కుపోతాం. అది ఇది లొల్లి లొల్లి ఉంటుంది ట్రాఫిక్ది. ఒక 2 hours ఇరుక్కుపోతాం. ఇప్పుడు అలా కాకుండా ఆయాసం ఎందుకు వస్తుందంటే లగేజ్ ఇప్పుడు మౌంట్ చేసి వచ్చిన బండికి. ఇప్పుడు ఏం లేదు, ఖాళీ హెల్మెట్ వేసుకొని జాకెట్ వేసుకొని చలో రైట్, అంతే, ఏం లేదు. అసలు లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అసలు నేను చూసుకొని లేదు. కిందికి వెళ్ళి ఒక 2 minutes చూసుకొని బయలుదేరాం. చలో రైట్. మనం బయలుదేరుతున్నాం. ఎక్కడికంటే ఫస్ట్ లోనావాలా లొకేషన్ అయితే ఫస్ట్ వస్తుంది. 64 kilometers ఉంది. తర్వాత ఖండాల, కుండాల, బండాల ఏవేవో ఉన్నాయి. ఇప్పుడైతే మనం బయలుదేరుదాం. మధ్యలో ఎక్కడైనా ఆగి కొంచెం టిఫిన్ చేసుకుందాం. ఆకలి ఫుల్ ఉంది. నిన్న అసలు ఏమైంది, అది నిన్న ఏమైందంటే ఏంది లొకేషన్ వెరైటీ చూపిస్తుంది. 66 kilometers చూపిస్తుంది కానీ రైట్ లెఫ్ట్ ఇప్పుడు చేంజ్ అయింది. వెరీ గుడ్. సెంటర్ స్టాండ్ వేసినప్పుడే నేను లూప్ చేద్దాం అనుకున్నా. ప్రతిరోజు లూప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చైన్స్ ప్యాకెట్ గయా గుమ్గయా. మనకి ఇక్కడి నుంచి అన్ని దగ్గరనే ఉన్నాయి. మనం తీసుకున్న లొకేషన్స్ 60 kilometers, 30 kilometers. నాకు తెలిసి ఒక 2 రోజులు పట్టవచ్చు, లేకుంటే ఈ రోజులనే కవర్ కావచ్చు. ఫోర్ట్లు ఎక్కాలంటే ఈరోజు కవర్ కాదు నాకు తెలిసి. రేపు ఏమైందంటే అసలు ఏం దొరకట్లేదు ఇక్కడ. ఫుడ్ రూమ్ ఒకటి తక్కువలో 800లో దొరికింది. ఓకే, నో ప్రాబ్లం. సిగ్నల్ అసలే లేదు, సిగ్నల్ లేదు, బొంగు లేదు, ఏం లేదు. నా ఫోన్ది జియో సిగ్నల్ వస్తలేదు, వాడిచ్చిన వైఫై కూడా వస్తలేదు. నిన్న అయితే తల పగిలిపోయింది. అందరితోటి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళతో కొట్లాడుతున్నా నిన్న అయితే ఫోన్లో. ఇది ఇక్కడిది మొత్తం కోపం, మొత్తం వైఫై రాంది కోపం మొత్తం అటు తిట్టేసిన అందరినీ. ఇప్పుడు అందరికి ఫోన్ చేయాలి ఇంకా ఎవరెవరు చేసిరు నిన్న. ఇప్పుడైతే మనం అయితే బయలుదేరినాం. నిన్న ఇంకా ఫుడ్ ఏం దొరకలేదు కాబట్టి ఏదో తిన్నా, ఏదో అది ఏమంటారు ఎగ్ బుర్జీ వేసి ఇచ్చిండు. అందులో బ్రెడ్ కలుపుకొని తినాలంట. అట్లా తింటారు రా, బ్రెడ్ ఛాయలు వేసుకోవాలరా. ఎవరిల్లంతా కన్ఫ్యూజ్. ఇంకా ఏదో ఒకటి తినాలి, తప్పదు. మనం కూడా మహారాష్ట్రలో ఉన్నాం కాబట్టి మహారాష్ట్ర టైపే ఉండాలి. ఇంకా కాదు నాకు తెలంగాణ ఫుడ్ కావాలంటే ఇంటికి వెళ్ళిపోవాలి. సపోర్ట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోవాలన్నా కూడా ఈ నుంచి నాకు తెలిసి 2-3 days పట్టొచ్చు నాకు తెలిసి. మహారాష్ట్ర అయితే కంప్లీట్ చేసుకొని అలా కిందికి గోవా వెళ్ళిపోదాం. రాజేష్ అన్న ఉంటాడు. రాజేష్ అన్న లేదా హైదరాబాద్లో ఉండా తెలియదు. హైదరాబాద్లో ఏదో రెస్టారెంట్, అరే రైట్ రా లారీలు వస్తున్నాయి రా. రెస్టారెంట్ ఓపెన్ చేసినంట అన్న, అక్కడ ఉండంట. మరి అక్కడ బిజీ ఉండా లేదా తెలియదు. మనం అయితే వెళ్దాం. ఇంకా వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ తమ్ముడితో అయితే కలిసి అక్కడైతే ఒక 2 days స్పెండ్ చేద్దాం. నిన్న కొంచెమే ఉంటుంది నాకు తెలిసి వీడియో, షార్ట్ వీడియో అయింది. అంత ఏం రాదనుకుంటా. దాన్ని అట్లా 15-16 minutes చేసేస్తాను నేను. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని కొంచెమే లెంత్ తీసుకుందాం. ఎందుకంటే ఎన్ని కవర్ అయితే తెలియదు కాబట్టి ఇంత పెద్ద వీడియో కాకుండా చిన్న వీడియో మీకు షార్ట్లో చూపించేటట్టు. డ్రోన్ ఉంటే సూపర్ ఉండబ్బా. మహారాష్ట్ర మిస్ అయిపోయింది డ్రోను. ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు. 75% అయిపోతుంది నా ఆల్ ఇండియా రైడ్. డ్రోన్ తీసుకుందాం. అందులోనే ఉన్నా నేను. వామ్మ అయిలేదండి. టింకటకాడే. నా దగ్గర రావాలంటే భయం ఉండాలి. ఫేస్ చూపించాలన్నా కూడా కెమెరా ఉంది ముందులో, అది అట్లా మళ్ళీ మన దగ్గర రారు ఇల్లు. ఎందుకంటే కెమెరా ఉంది కదా. కెమెరా ఉంటే భయమే, అటు మళ్ళాల్సిందే వాళ్ళు. కానీ ఇవ్వాలి ఇంకా ఏదో మరి వాళ్ళది. కొంతమంది ఇందులో కరెక్ట్ ఉండరు, కొంతమంది రాంగ్ ఉర్రు. వీళ్ళని కూడా నమ్మాలంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అసలు దేశమే కన్ఫ్యూజ్. అరే ఎక్కడ పోయిందిరా మ్యాపు? వామ్మో, అన్నీ సెట్ చేసుకునేలోపు లేట్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను ఫస్టే చదువుకోవాలి. నాకు ఎట్లా తెలుసుగా బద్ధకం ఎక్కువ. ఏ బడా గిఫ్ట్ है तेरा? ब्लॉग में तू आएगा? मेरा ब्लॉग बना है ना? हाँ. हाय बाय. ఆడు ఏమైనా గిఫ్ట్ నీకు నేను పెద్ద ఫ్యాన్ అంటున్నాడు. వాడు తెలుగు హిందీలో చెప్పురా నాయన అంటే వాడు వాళ్ళ భాషలో చెప్తుండే. ఏం భాషనో అది అర్థమవుతుంది. లోడ జోడి అడియా అంటున్నాడు. నేను కూడా 2-3 చెప్పేసిన ఏడియా ఒడియా అని. లేదు నాకు ఫోన్లో చూపి అంటుండే. అరే చూసుకోరా అని చెప్పిన. గైస్ వెదర్ చేంజ్ అవుతుంది మరి ఏందో మరి
ఏమైనా జరిగేది ఉంటే ముందే చెప్పమని చెప్పండి, లేదంటే నేను ఒప్పుకోను. వర్షం పడేది ఉన్నా ఏదున్నా ముందే చెప్పాలి నాకు. ప్రతి దగ్గర అంటే కుదరదు ఇక్కడ. చూడండి అక్కడ టిఫిన్ చేద్దామని ఆగిన, సమోసా అయితే తిన్నా అనుకోండి, మనకి ఇంకా ఆడ దానికంటే ఏది నచ్చదు. అయితే ఆడ ఏమేమి ఉన్నాయి తెలుసా, వడాపావ్, వడా బజ్జీ, వడాపావ్, ఏదో జింబడా, ఏదో ఉన్నాయి. వెరైటీగా చెప్పాలన్నా కూడా నాకు అర్థమవుతలేదు. అమ్మ ఇక్కడ పెద్ద సముద్రమే ఉంది, సముద్రంలో వచ్చేసాం బ్రో. మనం రైట్ సైడ్ మే జాయింగే. ఏంది ఇది, అట్నుంచి పోవచ్చు కానీ మొత్తం లారీలు వస్తున్నాయి కదా, ఎక్కువ తొలిమెట్టు అని ఎక్కాలి. ఇప్పుడు ఇంత పెద్ద సముద్రమా, వచ్చేయిరా బుల్లో డాపోనేరా చింటూ, కాలు పెట్టకుండా పోవాలి, అదే మన ట్విస్ట్. కానీ ఇక్కడ ఏదో ఉన్నట్టు కొడుతుంది, ఏదో అయ్యేటట్టు కొడుతుంది. సీనా గుంత ఎక్కువ ఉంది ఆడ, సీనా కాలు పెట్టాల్సి వస్తుందేమో. సీనా పెట్టకుండా పోవడమే అజీజ్ బాయ్ పని రా. వెళ్ళిపోయినాం మనం. అరే మన ఎంత బండి, పెద్ద బండి, అవి చిన్న బచ్చాలు, అవి కింద కాలు పెట్టాల్సి వస్తుంది, మనకు అవసరం లేదు. ఎట్లా ఉంది మనతోటి, పెద్ద పెద్ద కొండలు దాటొచ్చిన ఈ చిన్న చిన్న పిల్ల కాలువలు ఏం చేస్తాయి నన్ను. వెల్కమ్ టు టెలిగాన్ అంట, టెలికామ్ కాదు, టెలిగాన్ ఇండస్ట్రియల్ ఏరియా అంట. ఇది టెలిగాన్ అంటే ఏంది, అసలు ఏంది టెలిగాన్ అంటే నాకు తెలియదు. అక్కడ నేను చదవడం రాంగ్ చదివినా, లేకుంటే టెలిగాన్ ఏరియా అంటే ఏంది నాకే అసలు అర్థమవుతలేదు. బ్రో ఒకటే హారన్ కొడతాడు, పోనీగా రాదారా హోలే అంత జాగా ఉంచుకొని. మా నడపనిగా రానప్పుడు ఎందుకు వస్తారు వీళ్ళు, ఒకటే హారన్ కొడుతుండే అంత జాగా ఉంచుకొని. లోనావాలా ఇక్కడ నుంచి ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది, హైవే ఎక్కించింది. ఇది ముంబై ఎక్స్ప్రెస్ హైవే అంట. ఇది అసలు ఎటు పోవాలి, లోనావాలా ఏమో లొకేషన్ చూస్తే వెరైటీగా ఉండే ఫొటోస్, ఇక్కడేమో హైవే ఉంది. మరి హైవే నుంచి ఏమైనా టన్ ఉంటుందేమో చూడాలి. అసలు రాంగ్ సైడ్ అంటే ఇది అసలు అలౌ లేదు ఇక్కడ, ఈ హైవే మీద బైక్ అలౌ లేదు. నాకు అప్పుడే డౌట్ వస్తుంది, బైక్ చూస్తున్నా అక్కడెక్కడ ఏ బైక్ కనిపించట్లేదు. ఇంకా వాళ్ళుండి ఆపేసి రిటర్న్ వెళ్ళిపో ఇట్లా అని రూట్ అయితే చెప్పారు. నాకేమో కార్ మ్యాప్ పెట్టినా కాబట్టి నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. అనుకుంటూనే ఉన్నా నేను, కార్ మ్యాప్ పెట్టినా ఎక్కడికో తీసుకెళ్తుంది రాజా అనుకున్నా. కాకపోతే కొన్ని హైవేస్ మీద అలౌ ఉంటుంది కదా, వీళ్ళేమో ఇక్కడనే కూర్చొని ఉన్నారు, అలౌ చేయలే. పెద్ద మిస్టేక్ హోగయా. ఇప్పుడు చూసుకోవాలి, ఇంకా బైక్ రూట్ పెట్టిన వాళ్ళకి ఏదో చెప్పినా, నేను కార్ రూట్ పెట్టినా అని నాకు కూడా తెలుసు. అరే మ్యాప్ ఇక్కడనే చూపిస్తుంది, ఇక వచ్చేసిన నేను బై మిస్టేక్లో. అంటే మ్యాప్ నువ్వు కార్ పెట్టినావా అని అర్థమైంది. ఇట్లాంటి చాలా మంది వస్తుంటారు అలాంటి వాళ్ళు. నువ్వు కార్ మ్యాప్ పెట్టిన వాటి సరిగ్గా చూసుకో అన్నాడు. చూసుకునే లోపు నిజంగానే వాళ్ళని చూపించిన, వచ్చి చూసిండు దగ్గరికి వచ్చి, కార్ మ్యాప్ ఉండే. ఇప్పుడైతే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం, ఇంకో రూట్ ఉంది బైక్ది, అది నాకు కూడా తెలుసు. కాకపోతే కార్ పెట్టాలనే పెట్టిన, కొంచెం స్పీడ్గా వెళ్తాం అన్నట్టు. ఇక్కడి వరకే లొకేషన్ చూపిస్తుంది, మరి అదేందో నాకేం అర్థం కాలేదు. ఇక్కడి వరకు ఇంకో స్టాప్ అయిపోయింది లొకేషన్. అసలు ఎక్కడ ఉంది వాటర్ ఫాల్స్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, గమ్మతుంది ఇదేదో. లోనావాలా అంటే కలిసి సిటీ అయింది. రే 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 ఎందుకురా అంత తొందర, చలో ఒక్క నిమిషం ఆవుతా అయిపోయేదానికి ఒకటే ఊరుకులాడుతున్నారు. ఎందో రేసింగ్ పెట్టుకోరు వాళ్ళైతే. ఏంది అది, అపాచీ 160యా? 160. ఇలా అడుగుదాం. హలో భయ్యా, వాడు ఇంటర్నల్ లేడు. ये लोनावाला किधर है? लोनावाला, लोनावाला हाँ यही है। अभी क्या है इधर? क्या है? वाटरफॉल्स वो किधर है? वो देखना पड़ेगा, वाटरफॉल्स की टॉपिक है, मैप देखना पड़ेगा। आगे है, आप लोग उधर ही जा रहे हैं क्या? हाँ, टाइगर पॉइंट जा रहे, टाइगर पॉइंट चलो ना, टाइगर पॉइंट किधर जा रहे? क्या रहेगा उधर? टाइगर पॉइंट व्यू है थोड़ा। अच्छा, ऊपर को ऊपर पूछ के देखो। लोनावाला सोचा मैं वाटरफॉल्स कुछ रहेगा, उधर कुछ भी नहीं है, लोकेशन इधर ही बता। ऊपर पूछ के देखो। अच्छा, रोड पे ही होंगे आप कहाँ जा रहे हो? अभी लोनावाला ही लगाया मैं लोकेशन। उसके बाद ऑल इंडिया जा रहे हो ना ड्राइव? हाँ, ऐसे जाऊँगा ऊपर। हाँ, తెలంగాణ. వీళ్ళు టైగర్ వ్యూ పాయింట్ అంట ఏందో, మరి వీళ్ళు ఎమ్మటే వెళ్ళిపోదాం. మనకు తెలియనప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఎమ్మటే టైగర్ వ్యూ పాయింట్ అంట ఏందో చూద్దాం. లోనావాలా అయితే ఇక్కడ వరకే చూపిస్తుంది, ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి ఎక్కడ ఉన్నాయి ఏంది అర్థం కావట్లేదు. చూద్దాం ముందరికెళ్ళి మనం కూడా ఒక లొకేషన్ పెట్టుకుందాం ఏదైనా. అసలు ఏంది నాకేం అర్థం కావట్లేదు. మరి ఇది లొకేషన్ పెట్టింది లోనావాలా అని పెట్టినా, అంటే ఆ సిటీ లోపలికే చూపించింది. వాటర్ ఫాల్స్ ఇంకా 7.1 కిలోమీటర్స్ ఉంది. మొత్తం పైకి ఎక్కుతుంటే ఎట్లా ఉంది తెలుసా, రూట్ అయితే స్నేక్ రూట్ మొత్తం ఇలా 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 ఉంది పై వరకు. ఇదే చూడండి లయన్స్ పాయింట్ అంట, అదే మనకి వ్యూ పాయింట్ అని చెప్పలే, లయన్స్ పాయింట్ ఇదే.
చూద్దాం వచ్చినందుకు. ఇక్కడ వంటలు కూడా ఉన్నాయి చూడండి మొత్తం. అసలు ఏటి నుంచి ఏం కనిపిస్తుంది చూద్దాం. అసలు ఏం వ్యూ పాయింట్. ఓ అబ్బో, ఇది వ్యూ పాయింటా? ఏం లేదు ఆడ వ్యూ. ఏంటంటే ఫ్రీ ప్లేస్ కనిపిస్తుంది అంతే. ये क्या है रे? कांदा भजिया। कांदा भजिया। कांदा भजिया है, कौन भजिया? ये क्या है? व्यू पॉइंट एच है? यही है। कुछ भी नहीं है ना इधर. क्या दिख रहा है उधर नीचे? ये वेली देख रहे हैं क्या वेली ఉంది రా నైనా. ఏం వెల్లి ఉంది అసలు ఇక్కడ? ఓహో, కొండ కనిపిస్తుంది ఏదో. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి చిన్న వాటర్ ఫాల్స్ పడుతున్నాయి అంతే, ఏం లేదు. రౌండ్ ఏదో కొండ ఉంది అంతే. అక్కడ ఒకటి పొడుగు కొండ ఉంది ఒకటి. ఇక్కడ క్లీన్గా ఉంచుకుంటే మస్తు ఉండే వీళ్ళకి. अरे आगे और क्या है? आगे शूटिंग पॉइंट इससे मैसेज है। ऐसा ही है? लेना दुकान है और आगे बस इतने। सार सिटी एम्बे वैली 12 किलोमीटर। खड़े हो जाओ। आओ राजेंद्र जी, आप भी आ जाओ। खड़े हो जाओ भाई, खड़े हो जाओ। खड़े हो जाओ ना राजेंद्र जी, आप। ఓకే, థ్యాంక్ యూ. అంకుల్ వాళ్ళు మనతోటైతే ఫోటో తీసుకున్నారు. ఇది నేను అడిగింది ఇలాంటి లొకేషన్ కోసం. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినో ఇందాక అది లోనావాలా ఏందో అది అసలు అర్థమే కాదు. వ్యూ పాయింట్ అంట అది ఏం లేదు, అసలు బాగానే లేదు అది వ్యూ పాయింట్. ఇప్పుడైతే టికోనా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా. ఇక్కడి నుంచి ఒక రూట్ ఉంది, మళ్ళీ వచ్చిన రూట్ నుంచే వెళ్ళిపోవచ్చు. కానీ వచ్చిన రూట్ అంతా నాకేం కంఫర్టబుల్ అనిపించలేదు, అంటే అంత మంచిగా అనిపించలే. అయితే అటు నుంచి ఏమో 24 కిలోమీటర్స్, ఇటు నుంచి ఏమో 34 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక 10 కిలోమీటర్సే కదా, కాకపోతే మనకు లొకేషన్ ఉంటుంది కదా అన్నట్టు ఇక్కడి నుంచి వస్తున్నా. ఇలాంటి లొకేషనే మనకు కావాల్సింది. ఫారెస్ట్ల నుంచి ఇట్లా రైడ్ చేస్తుంటే అది లెవెల్ ఉంటుంది. చూడండి పైన కొండలు ఎట్లా ఉన్నాయి. సేమ్ హరిహర ఫోర్ట్ లెక్కనే ఆ వెళ్తుంటే కనిపించినాయి. అక్కడ కనిపించిన లొకేషన్ సేమ్ అనిపిస్తుంది. కానీ ఎండ వెళ్ళింది, వర్షం పడితే ఇలాంటి దగ్గర రైడ్ ఇంకా సూపర్ ఉంటుంది. వర్షం పడుతుంది అనుకున్నా కానీ పడతలేదు ఎందుకో. కన్ఫ్యూజ్ చేస్తుంది ఇక్కడ సిగ్నల్ లేక. ఇక్కడ చూడండి విశాఖర్ అంట, విశాఖర్ పైకి అంబేవెల్లి అంట సిటీ. ఇటు మ్యాప్ ఎటు చూపిస్తుంది, ఇటే చూపిస్తుంది. ఒకసారి పైకి ఇట్లా తిరిగేసరికి మళ్ళీ ఇటు చూపించింది. కన్ఫ్యూజ్ కడతా మ్యాపే. ఈ ఫారెస్ట్లో నేను ఒక్కనే ఉన్నా అనుకుంటా. అరే ఇదేంది? मैप इधर ही बता रहा। अंबा ये टिकोना वाटरफॉल्स किधर है? टिकोना गलत आ गए आप। गलत आ गया? ये रिटर्न ही जाना पड़ेगा। मैप गलत बता दे रहा है इधर। 6 కిలోమీటర్స్ ఉంది, 1 hour 54 minutes చూపిస్తుంది. పైన మబ్బులు అయితే ఇట్లనే ఉన్నాయి కానీ అసలు వర్షం పడే సూచనలే లేవు. సూచనలు అంటే అవే కదా, మబ్బులు సూచనలు ఉన్నాయి, కాకపోతే పడతలేదు. ఏం చేద్దాం? వర్షం అంటే మనకి ఇష్టం రా బాయ్, పడాలి. బెంగళూరు 730 కిలోమీటర్స్ ఉంది. అదేంది బైపాస్ నుంచి తీసుకెళ్తుంది. ఇటు వెళ్తే పూణే ఇటు బైపాస్ నుంచి అంటే ఇంకో రైట్. అదే అర్థమైంది నాకు. ఇదేంది నాకు పూణే తీసుకోబోతుంది, మ్యాప్ ఏంది అన్నీ నేను పరేషాన్ అవుతున్నా. ఇంతసేపటికి ఒక హోటల్ అయితే దొరికింది, ఆకలి అవుతుంది. ముందర ఏదో టన్నల్ ఉందంట 1 కిలోమీటర్ దూరంలో. చూద్దాం, ఫస్ట్ అయితే తిందామా, నాకు చంపేస్తుంది ఆకలి. టన్నల్ అంట 1458 మీటర్స్ అంట, కిలోమీటర్న్నర టన్నల్. మన లదాఖ్లో ఉన్నట్టయితే ఏం లేదు, నార్మల్ జస్ట్ అంతే. వాటర్ వస్తున్నాయి కదా లోపలికి. అమ్మ ఇదేంది డౌన్ ఉంది, అప్ ఉంది. ఇది టన్నల్ నాకు తెలిసి చాలా పాతది అనుకుంటా. కిందికి వంగిపోయింది మొత్తం వాటర్ కారుతుంది. టన్నల్ పని అయిపోయింది అనుకుంటా. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇంకా వాటర్ వచ్చిందంటే కథమే. ఇంకా వాటర్ ఇన్వాల్వ్ కావద్దు. వాటర్ ఇన్వాల్వ్ అయిందంటే కథమే, అయిపోయింది అన్నట్టు టన్నల్ పని. యాక్చువల్లీ ఈరోజే మనది బాగాలేదు.
ఇక్కడికి వచ్చిన మహారాష్ట్రలో అన్నీ అసలు వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ ఫాల్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఇంకో ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి పోవాలి, పైకి ఫోర్ట్ పోవాలంటే ఏమైందంటే పైన ల్యాండ్ స్లైడింగ్ అయిందంట, పైకి అలో చేయట్లేదు. అక్కడ కనిపిస్తుంది కదా అది ఫోర్ట్, 2 టవర్లు కనిపిస్తున్నాయి కదా మనకి, అది ఫోర్ట్. ఈరోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అక్కడ చూడండి వాటర్ వస్తున్నాయి. ఈసారి కూడా వర్షాలు ఇంకా స్టార్ట్ కాలేదు, మొన్నటి వరకు పడ్డది, ఇక్కడికి వచ్చేసరికి పడట్లేదు. నేను ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు, ఆగస్ట్ నవంబర్లో మస్తు ఉంటుంది మహారాష్ట్ర. అప్పటి వరకు అయితే మనం ఎట్లా ఉండలేం. ఇప్పుడే చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా, కాకపోతే బంద్ ఉంది. ఇంకేం చేస్తాం, మనం వెళ్ళిపోవాల్సిందే రిటర్న్. కిందికి వెళ్ళి ఆ రూమ్ తీసుకొని ప్లాన్ చేద్దాం, అసలు ఎక్కడికి వెళ్దాం, గోవా వెళ్ళిపోదామా లేదా అన్నది ప్లాన్ అయితే చేద్దాం. అండ్ ఘాట్ సెక్షన్ దగ్గర ఎట్లా యాక్సిడెంట్ అయితే ఆ ఘాట్ రోడ్ల దగ్గర మలిపేటప్పుడు జాగ్రత్తగా మలపాలి, టర్నింగ్ తీసుకునేటప్పుడు. ఇంకా ఇలాంటి దగ్గర ఇట్లా పైకి వెళ్ళిపోతే గుద్దేస్తారు అంతే. ఇంకా మరి ఏమైందో ఏమో తెలియదు, ఆటో అయితే యాక్సిడెంట్ అయింది. ఈరోజు అసలే బాగాలేదు మనది, ఎందుకో ఏమో అసలు నాకేం అనిపించలేదు. మహారాష్ట్ర అంటే ఒక రేంజ్లో ఊహించుకున్నాను నేను, అసలు ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు నేను. మహారాష్ట్రలో ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అందరు చాలా వీడియోస్ చూసినా అందుకోసమే ఇక్కడ టైం స్పెండ్ చేసి మంచిగా లొకేషన్స్ కవర్ చేద్దాం నేనే అనుకుంటే, ఇక్కడ మొత్తం పెద్ద బిస్కెట్ అయిపోయింది. లోన వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు కూడా వాటర్ ఫాల్ లేకుండే, ఇక్కడ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిన దానికి కూడా ఫోర్ట్ లేకుండే, అసలు ఏందో ఏమో అర్థం కావట్లేదు. ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోయి రూమ్ తీసుకుందాం, రూమ్ తీసుకొని ఇంకా నాకైతే మహారాష్ట్రాని బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది అనిపిస్తుంది నాకు. ఎందుకో మహారాష్ట్రకి అయితే బాయ్ చెప్పేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ రూమ్ అడిగిన 1500-1600 అంటారు వాళ్ళు హైవే మీద. ఇంకా మనమైతే మ్యాప్ పెట్టుకున్నాం, ఇంకా అటు సైడే కర్ణాటక సైడ్ లేదా గోవా సైడ్ అటు వెళ్ళే కొద్దీ ఏమైనా రూమ్స్ దొరికితే చూద్దాం. ఎందుకంటే ఎర్లీగా అంటే వాళ్ళకి కూడా రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత 4 అవుతుంది అంతే, ఒక 5 వరకు అయితే ఒక 1 అవర్ అట్లా జర్నీ చేసి మధ్యలో ఎక్కడైనా రూమ్ తీసుకుంటాం. ఇంకా